హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించింది. గంట నుంచి ఏకతాటిగా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాలన్నీ రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం బీభత్సంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సాయంకాలం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతుంది. ఉదయం నుంచి ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వర్షం బీభత్సం సృష్టించింది. గంట నుంచి ఏకతాటిగా వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం బీభత్సంతో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సాయంకాలం కావడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. గంట నుంచి వర్షం హైదరాబాద్ లో బీభత్సం సృష్టిస్తున్నట్లుగా తెలుస్తోంది. రోడ్లన్నీ జలమయమైపోయాయి. ఒకవైపు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే వాహనదారులు కూడా ఇక్కట్లు పడుతున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, అనుకోకుండా కురిసినటువంటి వర్షానికి, ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో అయితే మాత్రం సడన్ గా కురిసినటువంటి వర్షానికి ఒక్కసారిగా కూడా రోడ్లన్నీ జలమయమయ్యాయి అనేటువంటిదే మనం చెప్పాలి. గత గంట సేపటిగా కూడా వర్షం ఏకసాటిగా కురుస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే 6:30 నుంచి 7 కావస్తున్నటువంటి సమయం, 7 కావస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది కార్యాలయాల నుంచి వారంతా కూడా ఇంటికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అనుకోకుండా కురిసినటువంటి వర్షంతో మాత్రం యథావిధిగా అయితే రోడ్డు పైన పలు చోట్ల అయితే మాత్రం రోడ్డు పైన వర్షపు నీరు నిలిచిపోయినటువంటి నేపథ్యం, వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తంగా ట్రాఫిక్ సమస్య అయితే బాగానే వచ్చిందనేటువంటిది మనం చెప్పాలి. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం కలగటంతో రోడ్ల అంటే పూర్తిగా ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, ఈ వాహనదారులంతా కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు ఉదయం చూసినట్లయితే మాత్రం ఈ రోజు ఉదయం నుంచి కూడా అంటే 6:30, 6:30, 7 గంటల దగ్గర నుంచి కూడా తీవ్ర ఉక్కపోత కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఉక్కపోతతో పాటు అంటే ఉష్ణోగ్రత కూడా కొంత అధిక ఉష్ణోగ్రత ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నమోదైనటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా అంటే వాతావరణ శాఖ కూడా ఏ విధమైనటువంటి హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ అనుకోకుండా కురిసినటువంటి వర్షం మాత్రం హైదరాబాద్ కు సంబంధించినటువంటి అంటే హైదరాబాద్ లో నగరంలో ఉన్నటువంటి కొన్ని రోడ్లన్నింటినీ కూడా పూర్తిగా జలమయం చేసింది అనేటువంటిది మనం ఇంకా తేజ, అలాగే రోడ్లపై నీరు నిలిచిపోయి చెరువులను కూడా తలపిస్తున్నాయి. ఒకవైపు బస్సులు కానీ, 2 వీలర్స్ కానీ రోడ్లపై వెళ్లాలంటేనే ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు మనం విజువల్స్ లో చూస్తున్నాము. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు వర్షాల దృష్ట్యా ఎటువంటి ఏర్పాట్లు చేసే అవకాశం ఉందంటారు? అయితే సుజాత, మనం ఎందుకంటే ప్రతిసారి మనం అంటే ఈ వర్షాల గురించి చర్చిస్తూనే ఉన్నాము. ఇప్పటికే జిహెచ్ఎంసీ అయితే మాత్రం 534 తుఫాను ప్రత్యేక బృందాలను యుద్ధ ప్రాతిపదికన పనిచేయడానికి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా చూసాము. వాటర్ ల్యాకింగ్ పాయింట్స్, అదేవిధంగా స్టాగ్నేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు వాటన్నిటి తొలగిస్తున్నటువంటి పరిస్థితులుగా కూడా మనం చర్చించినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా వర్షం నీరైతే అనేటువంటిది ఖచ్చితంగా ఇటు రోడ్ల పైన, హైదరాబాద్ రోడ్ల పైన నిలిచిపోవటం అనేటువంటిది కొంత ఆందోళన కలిగిస్తుంది. నగరవాసులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. అయినప్పటికీ కూడా అంటే కొంత వర్ష ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు అయితే దృష్టి సారించడం జరిగింది. వారంతా కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రత్యేక అంటే ఒకవేళ తుఫాను ఏ విధంగా వచ్చినా, వర్షం ఆకస్మికంగా వచ్చినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు తలెత్తినా కానీ వాటన్నిటిని కూడా ఎదుర్కోవటానికైతే అన్ని ముందస్తు జాగ్రత్తలు అయితే మాత్రం ఇటు
జిహెచ్ఎంసీ అధికారులు అయితే తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఇక్కడ ట్రాఫిక్ సమస్య ప్రస్తుతం మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి చూస్తే మాత్రం అంటే ట్రాఫిక్ అధికంగా ఇప్పుడు ట్రాఫిక్ సమస్య పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా గత గంట సేపు నుంచి వర్షం నిరాటంకంగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్లన్నీ కూడా అయినటువంటి పరిస్థితి కనపడింది. ఇదే నేపథ్యంలో ఇంటికి వెళ్ళిపోయి ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళిపోయేటువంటి వాహనదారులు అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ అయితే మాత్రం ఇటు అధికారులంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం అనుకోకుండా కురిసినటువంటి వర్షానికైతే మాత్రం ఇటు హైదరాబాద్ రోడ్లన్నీ జలమయమైనటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, అదేవిధంగా దిల్సుఖ్ నగర్, తార్నాక ప్రాంతాలు, హస్తిగూడ ప్రాంతాలు, దమ్మాయిగూడ, కీసర, ఈసీఐలు, జవహర్ నగర్ దగ్గర మాత్రం కొంత భారీ వర్షం కురిసిందనేటువంటిది చెప్పాలి. ఇక గచ్చిబౌలి ప్రాంతం, అదేవిధంగా హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరుపాటి కొంత వర్షం కురిసినట్లుగానే మనం చెప్పాలి. ఏదేమైనా కానీ ఒక చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడటం అనేటువంటిది హైదరాబాద్ నగరవాసులను తీవ్రంగా వారందరికీ కూడా తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది అన్నట్లు కూడా మనం చెప్పాల్సి. రైట్, థ్యాంక్ యూ తేజ.